అల్లరి కోతి. అనగనగా ఒక ఊళ్ళో ఒక గాడిద ఉండేది. అది ఆ ఊరి వాళ్లకు ఎప్పుడు ఏ అవసరం పడినా సహాయపడేది. చాలా బరువులు కూడా మోసేది. అలా అందరితోనూ ఎప్పుడూ స్నేహంగా, విశ్వాసంగా ఉండేది. దాంతో వారు పెట్టిన ఆహారం తిని ఖాళీ సమయాలలో ఒక చెట్టు క్రింద పడుకునేది. ఆ చెట్టు దగ్గరకు ప్రతిరోజు ఒక అల్లరి కోతి వచ్చి చెట్టుకున్న కాయలను, ఆకులను, పిందెలను కోసి ఆ గాడిదపై విసిరేసేది. అలానే దారిని పోయే వారిపైన విసిరేసేది. పెద్ద పెద్దగా అరుస్తూ అందరినీ వెక్కిరించేది. ఒక్కోసారి దారిని పోయేవాళ్లు రాళ్లతో ఆ కోతిని కొట్టేవారు. అది తప్పించుకుని ఆ చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకు, ఒక కొమ్మ మీద నుండి వేరొక కొమ్మ మీదకు గెంతుతూ వారిని బెదిరించేది. తుంటరి కోతి అల్లరికి గాడిదకు చికాకు వేసేది. ఎలాగైనా కోతిలో మార్పు తీసుకురావాలని అనుకుంది. మరుసటి రోజు ఎప్పటిలాగే గాడిద, కోతి ఆ చెట్టు వద్ద కలుసుకున్నాయి. మిత్రమా, రోజూ నిన్ను గమనిస్తున్నాను. నీ అల్లరి చేష్టలు మితిమీరుతున్నాయి. నిన్ను చూస్తే చిన్న పెద్ద అందరూ కొట్టడానికి చూస్తున్నారు. నీవు ఇలాగే ఉంటే నీకు ప్రమాదం, జాగ్రత్త అని చెప్పింది గాడిద. ఆ మాటలు పెడచెవిని పెట్టిన కోతి ఆగడాలు మరింతగా పెరిగాయి. ఊరిలో వాళ్లు ఆ ఊరి నుండి కోతిని తరిమేద్దామని వెంబడించారు. వారికి భయపడిన కోతి గెంతుతూ ఒక చెట్టుకు ఉన్న తేనె తొట్టకు తగిలింది. అంతే, ఒక్కసారిగా తేనెటీగలన్నీ వచ్చి కోతిని కుట్టేశాయి. చివరికి తీవ్ర గాయాలతో ఎలాగోలా తప్పించుకుంది. కోతి 2 రోజుల పాటు కనిపించలేదు. 3వ రోజు ఊర్లో ఒక ఇంటి గోడ పక్కన పెట్టిన కర్ర దొంగలు ఎక్కి దిగుతూ వాటిని ఊపుతూ గంతులేయడం మొదలెట్టింది. ఆ కుదుపులకు పెద్ద దొంగ ఒకటి కోతి కాలుపై పడి కాలు నలిగిపోయింది. అది బాధను భరించలేక పెద్దగా అరుస్తూ ఉంది. ఎవరూ దానిపై జాలి చూపించలేదు. వెంటనే గాడిద వెళ్లి కోతిని రక్షించింది. చూసావు మిత్రమా, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు. ఊరి వాళ్లతో స్నేహంగా, విశ్వాసంగా ఉంటే నీకు ఎటువంటి ఆపద రాదు. ఇకనైనా మార్పు తెచ్చుకో అని హితవు చెప్పింది గాడిద. మరుసటి రోజు ఊరిలోకి వచ్చిన కోతి ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉంది. ఎవరైనా ఏదైనా పెడితే తిందామని ఎంతసేపు ఎదురు చూసినా కోతిపై ఎవ్వరూ దయచూపలేదు. నాపై ఎవరికీ నమ్మకం లేదు. ఇన్ని అనర్థాలకు మూలం నేను నా అల్లరి చేష్టలే. నా మిత్రుడు చెప్పిన మాటలు వినకపోవడం వల్లే నాకీ కష్టాలు. నా స్నేహితుడితో కలిసి ఊరి వాళ్లకు మంచి చేస్తే నన్ను కూడా చేరదీస్తారు అని ఆలోచించుకుంది. తరువాత రోజు కోతి అడవి నుండి రకరకాల పండ్లు తెచ్చింది. గాడిదను పిలిచి పండ్లన్నీ పిల్లలకు పంచిపెట్టేశాయవి. ఆ రోజు నుండి కోతి, గాడిద ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ ఊరివాళ్లు గాడిదతో పాటు కోతిని కూడా ఆదరించసాగారు. జిత్తులు మారి నక్క తెలివితేటలు. అనగనగా ఒక అడవిలో నక్క ఒకటి ఉండేది. అది చాలా తెలివిగలది. దాని తెలివితేటల గురించి తెలిసిన మృగరాజు సింహం ఎప్పుడు ఏ సందేహం వచ్చినా ఆ నక్కనే పిలిపించుకుని సమస్యకు పరిష్కారం కనుగొనేది. అలాగే అడవిలో ఇతర జంతువులు, పక్షులకు ఎటువంటి గొడవలైనా నక్కే తెలివిగా తగవలను తీర్చేది. అలా ఆ నక్క అందరి దగ్గర మెప్పు పొందేది. ఒకనాడు ఆ నక్క ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఆ అడవికి ఆనుకుని ఉన్న గ్రామంలోని పంట పొలాల్లోకి వెళ్ళింది. అది అక్కడా ఇక్కడా తిరుగుతూ అనుకోకుండా కాలు జారి ప్రక్కనే ఉన్న లోతైన వ్యవసాయ బావిలో పడిపోయింది. అందరి సమస్యలు తీర్చే తనకే అనుకోకుండా కష్టం రావడంతో మొదట ఏం చేయాలో ఆ నక్కకు పాలుపోలేదు. వెంటనే తేరుకుని, రక్షించండి, 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 రక్షించండి అంటూ అరవడం మొదలుపెట్టింది. కొంతసేపటికి దాని అరుపులు విని దగ్గరలోనే పనిచేసుకుంటున్న 2 రైతులు ఆ బావి దగ్గరకు చేరుకున్నారు. బావిలో పడిపోయిన నక్కను చూసి, అయ్యో పాపం, నక్క బావిలో పడిపోయిందిరా, రక్షించమని అరుస్తోంది అన్నాడు మొదటి రైతు. ప్రాణాపాయ స్థితికి చేరినట్టుంది. మనం ఎలాగైనా సరే దానిని కాపాడదాం అన్నాడు రెండో రైతు. ఇద్దరూ నక్కను కాపాడటానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ ఊరి అధికారులకు సమాచారం ఇవ్వాలని ఒకరు, పాత మంచం లోపటికి విడిచి బయటికి తీద్దామని మరొకరు ఇలా చర్చించుకోసాగారు.
ఆ మాటలన్నీ బావిలోంచి నక్క విన్నది. మీరు ఒక నిర్ణయానికి వచ్చేలోపు నా ప్రాణాలు పోయేలానే ఉన్నాయి. చాలా మందికి సలహాలు ఇచ్చిన దానిని ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవడం ఎలా అని చుట్టూ చూసింది. బావిలో నీళ్లలో ఉన్న కరెంటు మోటారుకు సంబంధించిన వైరును చూడగానే దానికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే నక్క తన నోటితో ఆ వైరును కొరికేసింది. దానిని నోటితో గట్టిగా పట్టుకుని రైతులను పైకి లాగమని గట్టిగా అరిచింది. రైతులు నెమ్మదిగా ఆ వైరును పైకి లాగుతుంటే వారి సహాయానికి నక్క సహకరించింది. చివరికి బావిలోంచి ప్రాణాలతో బయటపడింది. ఆ ఇద్దరు రైతులకు కృతజ్ఞతలు చెప్పుకుని బతుకు జీవుడా అనుకుంటూ తిరిగి అడవిలోకి పరిగెత్తింది. అపాయంలో ఉపాయం ప్రదర్శించిన నక్క తెలివిని చూసిన రైతులు మెచ్చుకుంటూ అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు. తెలివిగల చిన్న చేప. అనగనగా అడవిలో ఒక నది ఉంది. ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి. అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల విసిరాడు. ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి. ఇంతలో పెద్ద మొసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు. అప్పుడు అలా బయటపడడంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది. దానికి అహంకారం కాస్త ఎక్కువే. అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది. చేపలారా, ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును. నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి. నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను. అర్థమైందా? అందా మొసలి గట్టిగా. చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి. మొసలి అందుకు అంగీకరించింది. ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది. అప్పుడు మిగతా చేపలు మొసలిని తప్పుబట్టాయి. తన వారిని కాపాడుకోవడం చేతకాని రాజంటూ వెక్కిరించాయి. దాంతో మొసలికి కోపం వచ్చి, మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని విడిచి భూమిపైకి వెళ్లిపోండి అని అంది. చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనుల్లా ఉండిపోయాయి. ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా. పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోటకరుచుకుని వెళ్లిపోతాయి. అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది. మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది. దాని దగ్గరకు వెళ్లి, మొసలి మామ, నీవు మమ్మల్ని కాపాడాలి. నీవు నీటికి రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు. అంటే నీవే మాకు దిక్కు. మాకు నీవు దేవునితో సమానం అంటూ మరో 4 మాటలతో మొసలిని బాగా పొగిడింది. ఆ మాటలకు మొసలి ఉబ్బితబ్బిబ్బైంది. ఆ చేపతో, ఆ కొంగ పైనుంచి ఎగురువచ్చి చేపను తన్నుకుపోయింది. నేనేం చెయ్యాలి? నీటిలో అడుగు పెట్టని, దాని సంగతి చెబుతా అని అంది. అప్పుడు ఆ గడుసుగల చేప, మొసలి మామ, నీవు పైకి నీ ముఖం కొద్దిగా కనిపించేటట్లు ఉంచి చేపలా నటించు. ఆ కొంగ రాగానే దాన్ని నీ నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది. ఆ వెంటనే మొసలి అలానే నటించింది. కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది. అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది. ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి. చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. తెలివిగల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాత తప్పి హాయిగా జీవించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు. కాకి అదృష్టం. ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఒంటరిగా జీవిస్తూ ఉండేది. అది చాలా తెలివైనదే అయినా మిగిలిన జంతువులు పక్షుల్లా కాకుండా నల్లగా ఉండడం వలన ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అందంగా లేనన్న బాధతో అసలది బయటకు వెళ్లేదే కాదు. ఎప్పుడో ఒక్కోసారి మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో
హాయిగా విహరిస్తున్న హంసను చూసిందా కాకి. దాని దగ్గరకు వెళ్ళి, తెల్లగా ఎంత అందంగా ఉన్నావు. నీ అంత సంతోషంగా మరే పక్షి ఉండదు. నేను ఉన్నాను ఎందుకు? చిచి అని తనను తాను తిట్టుకుంది. నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. నేను ఒకే రంగులో ఉంటాను, కానీ ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఆ చిలక ఎంత బాగుంటుందో కదా అంది హంస బాధపడుతూ. ఆ వెంటనే కాకి చెట్టు మీద ఉన్న చిలుక దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది. హంస అన్న మాటలను చెప్పింది. అవును, హంస చెప్పినట్టు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కాని నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులున్నాయి, నెమలికి ఎన్ని రంగులో? అంది చిలుక కాస్త అసూయిగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి నెమలి ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వాళ్లను అడిగినా నెమలి జాడైతే దొరకలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకసారి ఆ కాకి ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు జూలో నెమలి కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి, పక్షులన్నింటిలో అందమంటే నీదే. అందరికీ నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ మరో 4 మాటలు చెప్పి పొగడ్తల్లో ముంచెత్తింది. కాకి చెప్పినదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది దాదాపుగా కన్నీరు కారుస్తూ. జూలో బందీలుగా ఉన్న రకరకాల జంతువులు, పక్షులను చూసింది. వెంటనే అక్కడి నుండి ఎగిరెళ్లిపోయింది. అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది కాకి. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోకుండా సంతోషంగా జీవించాలి.